హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కన్నా. మీరు చూస్తున్నారు కన్నాస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకోబోతున్నాం. ఈ మటన్ కర్రీ ఏంటంటే ముందుగా నేను కుక్కర్లో ఉడికించుకోవడం జరిగింది. దీనికోసం ముందుగా నేను ఒక అరకిలో మటన్ తీసుకున్నా. ఈ అరకిలో మటన్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ పసుపు కానీ ఇంకా ఉప్పు అవి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాం ఈ రైస్ కుక్కర్లో. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అయ్యండి మీరు చెప్పే కదా ముందుగా మనం మటన్ కర్రీ చేసుకుంటున్నామని చెప్పేసి. ఈ మటన్ కర్రీ ఏంటంటే ఫస్ట్ నేను ఈ యొక్క మటన్ అనేది ఉడికించుకోవడం జరిగింది. సో ఈ మటన్ని కుక్కర్లో ఉడికించుకోవడం జరిగింది. సో కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఏంటంటే మనం ఇంటి దగ్గర విలేజ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ పొయ్యి మీద పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా మనకి సరిపడినంత నూనె తీసుకోవాలి. ఈ నూనెని తీసుకొని ఈ యొక్క గిన్నెలో వేయటం జరుగుతుంది. గిన్నె ఆల్రెడీ వేడెక్కింది అనమాట. సో గిన్నె వేడెక్కింది కాబట్టి నూనె వేసుకున్నా. ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత సో ముందుగా నేను ఏంటంటే అల్లం ఇది మన ఉల్లిపాయలని తరిగి పెట్టుకున్నాను అనమాట. రోట్లో మనం ఇక్కడ రోల్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ యొక్క రోల్లో ఏంటంటే ఉల్లిపాయలని ముందుగానే ఆ యొక్క రోట్లో దంచడం జరిగింది. సో నూనె వేడెక్కిన తర్వాత ఈ యొక్క ఉల్లిపాయలను వేసుకుందాం. సో కొద్దిగా మంట వేడొచ్చేటట్టు చూసుకుందాం. ఇక్కడ ఇప్పుడే మంట వస్తుంది. అసలు ఎండాకాలం కాబట్టి వేడి కూడా బాగుంది. నాకు కూడా చెమటలు పోస్తున్నాయి. సో చూడండి ఒకసారి. సో నూనె అయితే వేడెక్కిందండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ఉల్లిపాయలని ఈ యొక్క గిన్నెలో వేసుకుంటున్నా. సో నూనె కొద్దిగా నీళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి. సో ఇక్కడ పొయ్యి దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనం ఏం చేసుకోవాలంటే నూనె బాగా వేడిగా ఉండటం వల్ల అలాగే మనకి పైన అట్మాస్ఫియర్ వల్ల ఇలా అయిపోయింది. సో ఉప్పు ఉంది కదండి, ఈ ఉప్పుని కొంచెం ముందుగా వేసుకుంటున్నా. ఎందుకంటే ఇది గల్లు ఉప్పు అనమాట. ముందుగా వేసుకోవటం వల్ల ఏంటంటే కర్రీకి మంచిగా పట్టిద్ది. సో ఎప్పుడైనా సరే మనం కూర చేసేటప్పుడు ముందుగా అదే అల్లం ఉల్లిపాయలు అనేది తరిగేసుకుంటాం కదా, దాని తర్వాత వెంటనే మనం కారం కానీ పసుపు కానీ వేస్తే ఏంటంటే కూర అనేది తొందరగా అడుగంటిపోయింది అనమాట. అందువల్ల ఏంటంటే మనం తొందరగా కారం కానీ పసుపు కానీ తొందరగా వేయకూడదు. కొద్దిగా కూర అనేది ఉడికిన తర్వాత వేసుకుంటే అప్పుడు మొక్కకు కూడా మంచిగా పట్టిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ముందుగా మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని ఈ యొక్క గిన్నెలో వేసుకుంటున్నా. కుక్కర్లో ఉడికి పెట్టుకున్నటువంటి మటనే కాబట్టి కదండి, కూర అయితే కొంచెం తొందరగానే అయిపోయింది. అదీగాక మనం కొంచెం ఒక అరకిలో మాత్రమే చేసుకుంటున్నాం.
హోమ్ మేడ్ స్టైల్ కాబట్టి. సో ఇది ప్రాసెస్. మనం మటన్ వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు దీన్ని పొయ్యి మీద ఉడికించుకోవాలన్నమాట. ఈ మటన్ ఉడికే లోపల మీ అందరికీ కూడా ఒక చిన్న చిల్లీ ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఆ ప్రశ్న ఏంటంటే, మనం గ్యాస్ పొయ్యి మీద చేసుకుంటే కర్రీ అనేది ఎక్కువ టేస్ట్ వచ్చిద్దా, లేకుంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఎక్కువ టేస్ట్ వచ్చిద్దా? సో మీ అందరూ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. మనం గ్యాస్ పొయ్యి మీద చేసుకుంటే వంట యొక్క రుచి ఎక్కువ బాగుంటుందా, లేదంటే ఈ నిప్పుల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మన యొక్క వంట రుచి అనేది ఎక్కువ ఉంటుందా? సో అందరూ కూడా మనకి ఆన్సర్ చేయగలరు. ఈ కట్టెల పొయ్యి మీద మనం ఊదుతాం కదండి, అంటే మంట ఎక్కువ రావడానికి కొంచెం ఈ యొక్క పొగ్గొట్టం తీసుకొని ఊదుతాం కదా. ఊదేటప్పుడు ఏంటంటే దీనిపైన మూత పెట్టుకోండి, లేదంటే పొయ్యిలో ఉన్నటువంటి ఆ యొక్క బూడిద అనేది మళ్ళీ వచ్చి వంటలో పడుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం కొద్దిసేపు అయింది కదా, ఒక 5 minutes ఒక 2 minutes అయిపోయింది. ఈ యొక్క 5 నిమిషాల తర్వాత ఏంటంటే మటన్ ఇక్కడ మనం ఏంటంటే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకున్నాం. సో ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఏంటంటే మనం మూత ఓపెన్ చేసి మటన్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. ఓకేనండి? సో ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల తర్వాత మటన్ మూత, ఈ గిన్నె మీద ఉన్నటువంటి మూత తీస్తాను. ఇవన్నీ చూసారా, నీళ్ళు కూడా దాదాపు ఇనికిపోస్తున్నాయి, అంటే నీళ్ళు కూడా మొత్తం ఆవిరైపోయినాయి. సో ఇలాగా మంచిగా ఉడికింది అనమాట. ఆల్రెడీ మేము గ్యాస్ మీద కుక్కర్ మీద ఉడికించినాం కదా. తర్వాత మటన్ ఉడికిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లోకి కొద్దిగా సరిపడినంత కారం, ఇదిగోండి కారం, మరి ఎక్కువ కారం కాకుండా కొంచెం కారం వేసుకున్నా, చిటికెడు అంత పసుపు, మరి ఎండాకాలం పసుపు ఎక్కువ వేసినా కానీ ఏంటంటే ఒంట్లో వేడి ఎక్కువైపోయి ఈ చెమటకాయలు ఎక్కువ వస్తాయి. సో దీని రెండింటిని వేసుకొని ఇప్పుడు వీటంతటిని మిక్స్ చేసుకుంటున్నా. చూసారా, వీటంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత అసలు కర్రీ ఎంత సూపర్గా ఉందో. మీ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ అసలు కర్రీ మాత్రం చాలా 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 బాగుందండి. నిజంగా చెప్పాలంటే 1000 కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి కర్రీ అయితే మనం తిన్నాం. హోటల్స్లో తినేదానికంటే కూడా చాలా చాలా న్యాచురల్గా వచ్చింది. సూపర్గా ఉందండి. కర్రీ మాత్రం చాలా బాగుంది. సో ఇలాగా దీన్ని కొద్దిసేపు ఉడికించుకుందాం.
కర్రీ అయితేనండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లోకి తరిగి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ధనియాలు, కొంచెం మసాలా ముద్ద ఉంటుంది కదండి, ఈ మసాలా ముద్దని వేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి, మన కర్రీ. ఈ కూర అయిపోయిన తర్వాత మటన్ కర్రీ ఎలా ఉందో ఒకసారి చూడండి. నిజంగా చెప్తున్నా, కర్రీ అనేది ఎక్సలెంట్గా ఉందండి, చాలా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నానండి, కర్రీ మాత్రం అసలు సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.